హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తీయని కథలకు స్వాగతం. మోహన రాగం అనే నవల 7వ భాగాన్ని వినిద్దామండి. నీలవేణిని 4 రోజులు మన ఇంట్లో అట్టే పెట్టుకోవాలని ఉందిరా, నీతో అని ప్రభాకరానికి చెప్పచ్చులే అని ఊరుకున్నాను అంది. వాళ్ళు గొప్పవాళ్ళమ్మ, మన ఇంటికి ఎందుకు వస్తారు? ప్రభాకరం ఎలా పంపుతాడు? తల్లి నుండి చూపులు మరల్చుకుంటూ అన్నాడు. అదేం మాటరా, వాళ్ళకి ఆ భేదం ఉంటే మన ఇంటికి ఎందుకు వస్తారు? ఆ ధర్మాత్ముడి మంచితనమే ఆ పిల్లలకి వచ్చింది. ప్రభాకరానికి కూడా ఆ ఎక్కువ తక్కువలు లేవు. అందుకే నువ్వు ఎందుకు రావటం లేదోనని పనిగట్టుకుని వచ్చాడు. 2 గంటలు నీ కోసం చూసి మరీ వెళ్ళాడు. ఎంత అభిమానంగా మాట్లాడాడు. ఆ నీలవేణికి కూడా పెద్దలంటే ఎంత గౌరవం. గౌరీ పట్టుమని 10 నిమిషాలు కూడా కుదురుగా కూర్చోలేకపోయింది. ఆ కుటుంబం మీదుండే గౌరవం, అభిమానం, నమ్మకంతో ఆవిడ గడగడా చెప్పేసింది. తన మనసులో ఉండే బాధతో, వేరే ఉద్దేశంతో అన్నాడు. ఆమె మాటలు అతనికి ఇంకోలా అర్థమయ్యాయి. ఇప్పుడు వద్దులేమ్మా, ఆ అమ్మాయికి అసలే మోమాటం. వాళ్ళు చికాకుల్లో ఉండగా రమ్మనడం కూడా బాగుండదు. ఇంకోసారి ఎప్పుడైనా చెబుదూగానిలే అన్నాడు. తల్లి ఆహ్వానించిన అన్నగారు వెళ్ళమన్నా నీలవేణి రాదు. అప్పుడు తల్లి బాధపడవచ్చు. అయినా నీలవేణి కళ్ళ ఎదురుగా తిరుగుతూ తనని చూసి ముఖం తిప్పుకుంటే భరించే శక్తి అతనికి లేదు అనుకుని అలా అన్నాడు. లేకపోతే పండక్కైనా అందరినీ భోజనానికి పిలిచి అప్పుడు ఆ పిల్లని 1 వారం రోజులు అట్టే పెట్టుకుందాం అంది. ఇంత క్రితం 4 రోజులని ఇప్పుడు వారం రోజుల్లోకి మార్చేసింది ఆవిడ. బలవంతంగా నవ్వాడు. చిన్నప్పుడు అత్తయ్య అత్తయ్య అంటూ వచ్చేది. పాపం, తల్లి తండ్రి లేని పిల్ల అని క్షణం ఆగి తన మనసులోని అనుమానం బయటపెట్టింది. ఇంతవరకు అక్క దగ్గరే ఉందా? నళిని నీలవేణిని సరిగా చూస్తుందని అనుకోనురా. ప్రభాకరానికి మాత్రం చెల్లెలంటే చాలా అభిమానం. దాంట్లో అనుమానం లేదు. ఇది నేను ఎప్పుడో గ్రహించాను మెల్లగా అన్నాడు. అతన్ని మళ్ళీ నీలవేణి ఆలోచనలు చుట్టుముట్టాయి. ప్రభాకరం మీద తాత్కాలికంగా కలిగిన కోపం అతను మర్చిపోయాడు. ప్రభాకరం అభిమానం అతనికి తెలియంది కాదు. ఆ మర్నాడే ప్రభాకరం ఇంటికి వచ్చాడు. మోహన్ని చూడగానే ప్రభాకరం ముఖంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనపడింది. రారా అంటూ ఆప్యాయంగా పలకరించాడు. నళిని, మోహన్ వచ్చాడు. ఓ కేక పెట్టి, ఏమిటి బుత్తిగా నల్లపూసైపోయావు, కూర్చో అన్నాడు. మోహన్ అతని అభిమానానికి ఉక్కిరిబిక్కిరయ్యాడు. అతని మీద అలిగినందుకు సిగ్గుపడ్డాడు. ప్రభాకరం తనని స్నేహితుడిలా చూసుకుంటాడు. ఆ స్నేహంలో కల్మషం లేదు. చెల్లెలంటే అతనికి విపరీతమైన అభిమానం. గొప్ప సంబంధం చేయాలనుకున్నాడేమో. తన ప్రవర్తనకు సిగ్గుపడ్డాడు మోహన్. నళిని తప్పనిసరిగా వచ్చింది. బాగున్నారా అంటూ పలకరించింది. ఆ పలకరించడంలో వెనకటి ఉత్సాహం లేదు. మోహన్ ఈ మధ్య మనసు బాగుండక తను వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడడం లేదేమని గ్రహించలేదు. నళిని ఎప్పటిలా ఉత్సాహంగా కనపడకపోయేసరికి అలా ఉన్నారేం, ఒంట్లో బాగాలేదా అడిగాడు. అని ఊరుకుంది. మోహన్ వచ్చాడని విన్న గౌరీ కాసేపు బింకంగా లోపలే కూర్చొని పోయి తర్వాత గుమ్మం వరకు వచ్చి కట్టెను తొలగించి చూసింది. మోహన్ ప్రభాకరంతో మాట్లాడుతున్నాడు. ఇన్నిసార్లు వచ్చినా తను కనపడలేదు కదా. కనీసం మీ గౌరీ కనపడదేం, వెళ్ళిపోయారా అని కూడా అడగలేదు. కోపం వచ్చి, అందుకే మా బాగా అయింది, జన్మలో ఎప్పుడూ మర్చిపోడు. గౌరీ గిరుక్కున వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. నళిని కాసేపు కూర్చున్నట్టే కూర్చొని కాఫీ తీసుకొస్తానని లోపలికొచ్చేసింది. ఇంకా ఆశ చావని గౌరీ అడిగింది, అక్క, మోహన్ నా గురించి అడిగాడా? అతను ఎందుకు అడుగుతాడు? ప్రేమించిన వాళ్ళు అతనికి కనబడరు, అందుకే అనుభవిస్తున్నాళ్లే. మనిషి సగం అయ్యాడు. వెళ్ళి అడిగితే కాదు పొమ్మన్నందుకు అదే తగిన శిక్ష అంది. గౌరీ అతను సగం అయ్యాడు అన్న మాట సంతోషాన్ని కలిగించింది. తనని ఎంత బాధకి గురి చేశాడు అనుకుని మళ్ళీ గుమ్మం దగ్గరికి వెళ్ళి కట్టన్ పక్కకి తొలగించి చూసింది. నిజంగానే చిక్కినట్టే ఉన్నాడు. ఇందాక తను గ్రహించలేదు అనుకుని వెనక్కి వచ్చేసింది. మోహన్ చాలా రోజులకి వచ్చి చాలాసేపే కూర్చున్నాడు. వద్దు వద్దన్న అతను మనసుని నీలవేణి ఒక్కసారి చూడాలని పీకింది.
ఇదేం తెలియని నీలవేణి ఈ మధ్య మనసు బొత్తిగా చికాకైపోవడంతో చదవని పుస్తకాలు చదువుతూ గదిలోనే కూర్చుంది. 2 నెలలు గడిచిపోయాయి. జగన్నాథరావు ఇంకో 2 సంబంధాలు నీలవేణికి తీసుకొచ్చాడు. స్నేహితుడి మాట కాదనలేక చెల్లెల్ని ఒప్పించి పెళ్లి చూపులే ఏర్పాటు చేశాడు. ఓ సంబంధం, మాకు ఉద్యోగం చేసే పిల్ల కావాలి, మీరు ఉద్యోగం ఇప్పిస్తే మాకు అభ్యంతరం లేదు అంటూ కుర్రాడే డైరెక్ట్గా చెప్పేశాడు. ఇంకోటి, మాకు పిల్ల నచ్చింది, 40,000 కట్నం ఇవ్వండి, మాకు 2 అమ్మాయిలు పెళ్ళికి ఎదిగి ఉన్నారు, లేదా మా అమ్మాయిలకి కట్నం లేకుండా మీరే 2 సంబంధాలుంటే చెప్పండి, నాకు కానీ కట్నం అక్కర్లేదు, మీరున్నప్పుడు అన్నం పెట్టినా మారు మాట్లాడకుండా తిని వెళ్ళిపోతాం అన్నాడు. ప్రభాకరానికి చిరాకేసింది. ఆఖరికి పెళ్ళిళ్ళు వ్యాపారాల్లో తయారవుతాయేమో అన్నాడు. అంటే మన పిల్ల పెళ్ళితో పాటు వాడి పిల్లల పెళ్ళిళ్ళు కూడా మనమే చేయాలన్నమాట. సిగ్గు లేకపోతే సరి. జగన్నాథరావు విసుక్కున్నాడు. పైకి పెద్ద మనుషుల్లా కనిపిస్తారు, ఈ కట్నాల దగ్గరకు వచ్చేసరికి ఎందుకులే. అతను చాలా నిరుత్సాహపడ్డాడు. నీలవేణి అన్నగారికి ఖచ్చితంగా చెప్పేసింది. అన్నయ్య, నీ మనసు బాధ పెట్టడం ఇష్టం లేక ఈ పెళ్లి చూపులకి ఒప్పుకున్నాను. నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదన్నయ్య. ఇలా చెప్తున్నందుకు ఏమీ అనుకోకు. పోనీ అమ్మా, ఈ పెళ్లి చూపుల పేరుతో నిన్ను బాధ పెడుతున్నాను. ముందు అన్ని వివరాలు తెలుసుకుందే పెళ్లి చూపుల ఏర్పాటు అస్సలు చేయను అన్నాడు. ఇప్పుడప్పుడే ఆ మాటే తలపెట్టకపోతే సంతోషిస్తాను అన్నయ్య. చెల్లెలి ముఖంలోకి ఓసారి చూసి ఏమనుకున్నాడు. సరే అన్నాడు. అతని ఆలోచనలు వేరు. ఈసారి వారి అభిప్రాయాలు కోరికలు ఏమిటో తెలుసుకుని పిల్ల నచ్చడం మినహా అన్నీ కుదిరాక లాంఛనంగా చూపులు ఏర్పాటు చేయాలనే అభిప్రాయంలో ఉన్నాడు. ఎందుకేనేమో పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారేమోనని అనుకున్నాడు. నీలవేణి చదువుకునే రోజుల్లోనే స్నేహితులు ఎవరూ లేరు. ఇక్కడికి వచ్చాక మరీ ఒంటరిదైపోయింది. ఇంటి వారమ్మాయికి పక్కవాట వాళ్ళ అమ్మాయికి 2 నెలలు తేడాలో ఉద్యోగాలు దొరికాయి. నిజంగా వాళ్ళు చాలా అదృష్టవంతులుగా కనిపించారు. పక్కవాట వాళ్ళ అమ్మాయి టైపు పరీక్ష పాస్ అవ్వకపోయినా ఉద్యోగం దొరికింది. ఆ అమ్మాయిని కలిసి తన సంగతి చెబుదామని ఉంది. ఆ అమ్మాయి తన పక్కన ఉన్న వదిన గారితో గౌరీతో మాట్లాడి కూడా తన వైపు కళ్ళు తిప్పి కూడా చూడదు. అలాంటి అమ్మాయిని ఎలా అడగాలి, ఏమనుకుంటుందో అని భయపడింది. తన ముఖంతో స్నేహభావం లేదని, తను ఎవరితోటి కలవకుండా ఒంటరిగా ఓ గదిలోనే కూర్చోవడం వల్లే తనని ఎవరూ పలకరించరని నీలవేణికి తెలియదు. 4 ఆడవాళ్ళ మధ్య కూర్చున్నా ఒంటరిగా ఉన్నట్టే వాళ్ళ కబుర్లు మౌనంగా వింటుందే కానీ పెదవి కదిపి మాటల్లో మాట కలపదు. ఇంతవరకు ఒంటరిగా ఉన్నా తనకేం బాధ అనిపించలేదు. కానీ ఇప్పుడు ఎవరిని ఏది అడగాలన్నా వాళ్ళతో పరిచయం లేనప్పుడు వాళ్ళు ఏమనుకుంటారేమోనని భయం. నీలవేణికి గర్వం అంటున్న నళినే కాదు, నీలవేణిని మొదటిసారి చూసినప్పుడు చాలామంది అలాగే అనుకుంటారు. 2-3 సార్లు నీలవేణిని చూసిన వాళ్ళు మాత్రం కొంతమంది మొహమాటం అనుకుంటే మరికొంతమంది అదో రకం తత్వం అనుకుంటారు. నళిని మాత్రం మహాగర్వం, ఏం చూసుకునో అంటుంది. నీలవేణి వారం రోజులు మనస్సులోనే పక్క వాళ్ళ అమ్మాయితో ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేసి ఆఖరికి ఓసారి పలకరించి అడిగింది. టైపు పాస్ అయ్యాను, మీ ఆఫీస్లో ఖాళీ ఉంటే చెప్పండి అని. ఆ మాట చెప్పడానికే ఎంతో ఇదైపోయింది. ఆ అమ్మాయికి గర్వం ఎక్కువ. ఉద్యోగం దొరికినప్పటి నుండి తను ఆఫీసర్ అయిపోయానన్నట్లు ఇంట్లో చెల్లెళ్ళు తమ్ముల మీద స్నేహితుల దగ్గర ప్రవేశిస్తుంది. ఎప్పుడు పలకరించిన నీలవేణి అలా అడిగేసరికి ఏం లేవండి, ఎంతో కష్టం మీద నాకు ఆ ఉద్యోగం దొరికింది, ఇప్పట్లో ఖాళీ అయ్యే సీటు కూడా ఏం లేదు, మళ్ళీ అడగకుండా వెంటనే చెప్పేసింది. అలా నీలవేణి తనని అడిగిన సంగతి నళినికి చెప్పింది. ఆ విషయం తన పరుపు తీసేసినట్టుగా ఎగిరిపడింది నళిని. వాళ్ళంతా ఏమనుకుంటారు, ఇంట్లో ఏదో అన్నారని అనుకోరు? నువ్వు ఉద్యోగం చేయటం లేదని నేను కానీ మీ అన్నయ్య కానీ ఎప్పుడైనా అన్నామా? పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెట్టి మాట దక్కించుకోవాలని మేము తాపత్రయపడుతుంటే మాకు మాట దక్కనే. ఉద్యోగం చేయాలనుకోవడంలో తప్పేముంది వదిన, ఇందులో పోయే పరువేముంది? చదువు అయినప్పటి నుండి నాకు ఉద్యోగం చేయాలని ఉంది. మొన్ననే ఆ అమ్మాయి చేరింది కాబట్టి ఏమైనా ఖాళీలుంటే చెప్తుందని అడిగాను, లేవు అంది. ఆ పిల్ల ఉద్యోగాలు ఇప్పించేస్తుందా? వాళ్ళ వదిన ఏదో అని ఉంటుంది, అందుకే రహస్యంగా చెప్పింది అని అనుకోరు, కోపంగా అంది. నేను రహస్యంగా అడగలేదు,
నేను మామూలుగా అడిగిన. ఆ విషయం నీకు రహస్యంగా చెప్పింది. ఇలాంటి మనిషిని తెలిస్తే అడగకపోదును అనేసి గదిలోకి వచ్చేసింది. మొదటిసారి ఎంతో ప్రయత్నించి చొరవ చేసి తనకై తాను ఇంకో వ్యక్తిని పలకరించి ధైర్యం చేసినందుకు మొదటిలోనే బెడిసికొట్టింది. ఇంత రభస అయింది. అప్పుడే మోహన్ వచ్చినట్టు ఆ ఇద్దరు చూసుకోలేదు. ప్రభాకరం వచ్చి ఉండడని, అటువంటి సమయంలో తన రాక అందరికీ ఇబ్బందికరమే అనుకుని వచ్చినంత నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. ఈ మాత్రం నీలవేణి మాట్లాడగలదని అతను అనుకోలేడు. భర్త రాగానే నళిని ఈ విషయం చెప్పాలనుకుంది. ప్రభాకరం ఒంటరిగా రాలేదు, కూడా ఇంకెవరో ఉన్నారు. వచ్చినతను ఇల్లు కోసం వచ్చాడు. ఈ మధ్యనే ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది ప్రభాకరం ఆఫీస్కే. ఈ మధ్యనే ఎదురింటిలో ఓ వాటా ఖాళీ అయింది. ఆ విషయం అతనికి చెప్తే అతను ఆ ఇల్లు చూసుకోవడానికి వచ్చాడు. కాఫీ తీసుకొచ్చిన నళిని, అతను నువ్వా అంటే నువ్వా అనుకున్నారు. నువ్వు ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? మీ అమ్మ వాళ్ళు అంతా కులాసానా? వాళ్ళు అక్కడే ఉంటున్నారా? నళిని అడిగింది. ఇప్పుడు నా దగ్గరే ఉంటున్నారు అంటూ ట్రాన్స్ఫర్ అవ్వడం, ఇల్లు కోసం వెతకడం చెప్పాడు. తర్వాత వాళ్ళతో ఇల్లు చూడ్డానికి నళిని కూడా వెళ్ళింది. చిన్న పనైనా 4 గదులు. అతనికి ఇల్లు నచ్చింది. అద్దె చెప్పమన్నాడు. ఎంతమంది ఉంటారు ఇంట ఆయన అడిగాడు. అతను చెప్పగానే అంతమంది ఉంటే వాళ్ళకి మేము ఇవ్వం ముఖం మీదే చెప్పేశాడు. ఏం చెప్పబోయినా ఆయన వినిపించుకోలేదు. ఈ ఇల్లు దొరకడం ఓ సమస్య అయిపోయింది అతను అన్నాడు. అతను కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు. అతను అటు వెళ్ళగానే నళిని నీలవేణి సంగతి చెప్పింది. అతను ఆశ్చర్యంగా చూశాడు. నీల ఇంకొకళ్ళని ధైర్యంగా అడగడమా అన్నాడు ఇంకా ఆశ్చర్యంలోంచి తేలుకోకుండానే. నళినికి ఒళ్ళు మండింది. సాహసాలు చేస్తే చేయమనండి, కానీ ఇలాంటివి బాగుండవు. ఆ అమ్మాయి పెద్ద ఆఫీసరా? వాళ్ళంతా ఏమనుకుంటారు? మనమేదో రాసి రంపాన పెడుతున్నామనుకోరు? నాకైతే చచ్చే సిగ్గుగా ఉంది రోషంగా అంది. ఇందులో తప్పేముంది? ఇంట్లో విషయాలు చెప్పలేదుగా, అంత తలబట్టలు కొట్టుకోవాల్సినది ఏం లేదు. పిల్లలేరి? భర్త తన మాట లెక్క చేయనందుకు నళినికి బాగా కోపం వచ్చింది. ఈ టైంలో పిల్లలు ఎక్కడుంటారు? ఆడుకోవడానికి వెళ్ళారు అనేసి వెళ్ళిపోయింది. ప్రభాకరం నీలవేణి గదిలోకి వచ్చాడు. నీలవేణి పడుకుంది. నీల పిలిచాడు. నీలవేణి ఉలికిపాటుగా లేచి కూర్చుంది. ఈవేళప్పుడు పడుకున్నావేమిటి? నీలవేణి అదోలా కనపడడంతో ఏమైనా గొడవ జరగలేదు కదా అనుకున్నాడు. ఊరికే అన్నయ్య అంటూ మంచం దిగింది. అది వరకు ఒంటరిగా ఉన్న ఇలాంటి విదిలింపులు చీదరింపులు లేవు. తన రాక వదిన గారికి ఇష్టం లేదని తెలిసినా ఆ ఇష్టం లేకపోవడం ఇంత బాధిస్తుందని తెలియదు. వదినకి ఇష్టం లేదు కాబట్టి తనతో అట్టే మాట్లాడదు అనుకుంది. అది పెద్ద బాధేముంది? ఉద్యోగం ప్రయత్నం చేస్తుంది. అదృష్టం బాగుంటే త్వరగా ఉద్యోగం దొరుకుతుంది. అందాక తన పుస్తకాల కాలక్షేపం తనకి ఉండనే ఉంది. వదినకి ఇష్టం లేకపోతే తన వదన్ని విసిగించదు అనుకుంది. కానీ తను అనుకున్న దానికి అంతా విరుద్ధంగానే జరగడంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. రా బయట కూర్చుందాం అన్నాడు. మీ వదిన ఏమైనా అందా అని ఎలా అడుగుతాడు? నీలవేణి లేచి వచ్చి బయట 4 కుర్చీలు వేసింది. నళిని, గౌరీ అని పిలిచాడు ప్రభాకరం. నళిని రాలేదు కానీ గౌరీ వచ్చింది. ఏమిటి బావా అంటూ. మీ అక్కయ్య ఏం చేస్తుంది? రండి కూర్చుందాం అన్నాడు. అక్కయ్య ఇంటి వాళ్ళతో మాట్లాడుతుంది. నువ్వు కూర్చో. పని చేస్తున్నాను బావా అనేసి వెళ్ళిపోయింది. నీలవేణి చేతివేలు చూసుకుంటూ ఉండిపోయింది. అడిగనా మాననా అనుకుంటూ ప్రభాకరం అడిగాడు. గౌరీ నువ్వు మాట్లాడుకోరా? గౌరీ హఠాత్తుగా మాట్లాడడం మానేసింది. ఓసారి అన్నకేసి చూసి మళ్ళీ కళ్ళు వాల్చేస్తూ అంది. ఎప్పటి నుండి? నీలవేణి మాట్లాడలేదు. తన పుట్టినరోజు నాటి నుండి ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ తనను శత్రువుని చూసినట్టు చూస్తున్నారని చెప్పలేకపోయింది. ఎప్పటి నుండి నీలా? చాలా రోజుల నుండి. నేను పలకరించినా మాట్లాడడం లేదు. అందుకే నేను పలకరించడం మానేశాను. ఇంకా ప్రభాకరం ఏం అడగలేదు. నీలవేణి పుట్టినరోజు నుండి ఇంట్లో వాతావరణం మారిపోయింది. పుట్టినరోజుకి చీర కొంటే దానికి ఇంత రభస. అందులో అన్నగార్ల దగ్గర ఉండలేక వచ్చిన గౌరీ నీలని చూసి అసూయపడడమా అనుకున్నాడు. గౌరీని తాను ఎంత అభిమానించాడు. పెద్దవాళ్ళకే లేని జ్ఞానం చిన్నవాళ్ళకి ఎక్కడి నుండి వస్తుంది? ఇలాంటి వాతావరణంలో నీల బాగా నలిగిపోతుంది. ఎంత చిన్నదైనా నీలాకి ఉద్యోగం చూడాలి. అదో కాలక్షేపంగా ఉంటుంది.
అసలే ఎవరితో కలవని నీల ఇంట్లో వాళ్ళు కత్తి కట్టినట్లుగా ప్రవర్తిస్తుంటే భరించలేదు. నలిని బాగా మొండికేసేసింది. సంబంధం కుదిరితే వాళ్ళకి వద్దనుకుంటే అప్పుడే మానేస్తుంది అనుకున్నాడు. అన్నయ్య, ఎంత చిన్న ఉద్యోగం అయినా సరే చూడన్నయ్య, ఇంట్లో పని అంతా వదినే చూసుకుంటుంది. పని లేక బోరుగా ఉంది, అందుకే అంది అన్నగారి ఆలోచనలు తెలియక. అలాగేనమ్మా, చిన్న ఉద్యోగం ఏమిటి, పెద్ద ఉద్యోగం ఏమిటి, ఆత్మాభిమానం దెబ్బతినకుండా ఉంటే చాలు అన్నాడు. అన్నగారు వెంటనే సరే అన్నందుకు అన్నగారికేసి ఆశ్చర్యంగా చూసింది. అతను నిశ్చయానికి వచ్చినట్టుగా కనిపించాడు. ప్రభాకరం ఆఫీసులోంచి బయటికి వచ్చేసరికి మోహన్ అంత క్రితమే వచ్చాడు. ఎంతసేపు అయింది వచ్చి? ప్రభాకరం ఆశ్చర్యంగా అడిగాడు. మోహన్ ఆఫీస్కి రావడం ఎప్పుడూ లేదు. ఏమిటా అనుకున్నాడు. 10 నిమిషాలు అవుతుంది. ఏమిటి విశేషం? నవ్వుతూ అడిగాడు. కాఫీ ఇప్పిస్తావేమోనని. ఒట్టి కాఫీ ఏం కర్మ, నువ్వు చాలు అనే వరకు ఫలహారమే పెట్టిస్తాను నడు, నవ్వుతూ అన్నాడు ప్రభాకరం. అంత ఆశ లేదులే, ఏమిటో సంగతి చెప్పు ఊరించక. కాఫీ కూడా ఎగవేద్దామనా? నడు ముందు. ఇద్దరు హోటల్కి దారి తీశారు. మీ చెల్లెలకి టైపు వచ్చు కదా, దారిలో అడిగాడు. లోయర్ పాస్ అయింది. ఏమిటి అన్నట్లు చూశాడు. ఉద్యోగం విషయం చెప్పావు కదా. ట్యుటోరియల్ కాలేజీ ప్రిన్సిపల్ నాకు తెలుసు. ట్యుటోరియల్ కాలేజీ అంటే తెలుసు కదా, పెద్ద జీతం ఉండదు. మీకు ఇష్టమైతే రేపే వెళ్ళి చెప్తాను. చాలా మంచి వార్త చెప్పావు మోహన్. నిజంగా స్వీట్ తినిపించాల్సిందే. ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకపోయినా నీలకి కాలక్షేపం కల్పించాలని చెప్పాను. తను ఖాళీగా కూర్చోలేదు. ఆఖరికి 200-300 వందలైనా చేస్తాను చూడమని గొడవ చేస్తుంది. చాలా థ్యాంక్స్ మోహన్. మోహన్ చెయ్యి స్నేహపూర్వకంగా నొక్కుతూ అన్నాడు ప్రభాకరం. ఆ లెక్కని నేనెంత థ్యాంక్స్ చెప్తే చెల్లుతుందంటావు? నీ బాధ్యతలు నాకు బాధ్యతలే, నీ సమస్యలు నాకు సమస్యలే. నీ మనసు బాధపడితే నా మనసు రెట్టింపు బాధపడుతుంది. నువ్వేమో ఎన్నో ప్రయత్నాలు చేసి ఆఖరికి నాకు చెప్పావు. మీ చెల్లెలకి ఉద్యోగం చేయాలనుకుంటే ఆ విషయం నాకు చెప్తూ ఎప్పుడో ప్రయత్నించేవాడిని. అలా అనుకోకు మోహన్, నీకు చెప్పకూడదని కాదు. నీలవేణి ఇంత సీరియస్గా ఉద్యోగం గురించి తాపత్రయపడుతోందని నేను అనుకోలేదు. కొంతమంది ఖాళీగా ఉండలేరు. అందులో మా నీలది ఎవరితోనూ త్వరగా కలిసే తత్వం కాదు. చదువు అయిపోవడంతో ఒక్కసారి బోరు కొట్టినట్టు అయిపోయింది. ఇద్దరు కాఫీ టిఫిన్ తీసుకొని బయటకు వచ్చారు. రేపు కనుక్కొని ఫోన్ చేయి అన్నాడు మోహన్. అడగక్కర్లేదు. ప్రైమరీ స్కూల్లో తెలుగు ఒక్కటే చెప్పాలనుకుంటే కూడా సిద్ధమైంది. నేనే వద్దన్నాను. అప్పుడే నీకు చెప్పాను. మొదట ఇక్కడ అలవాటు పడక అంటోందనుకున్నాను. నీలవేణి అంత చిన్న ఉద్యోగానికి ఎందుకు తయారైందో మోహన్ గ్రహించాడు. ఆ రోజు గొడవ ప్రభాకరానికి తెలియదో, తెలిసే ఉద్యోగం చేయడానికి అంగీకరించాడో అనుకున్నాడు. మీ చెల్లెలకి ఈ వివరాలు చెప్పొద్దు. రేపు నిన్ను తీసుకెళ్ళి వదినను సాయం చేస్తాను. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు జాయిన్ అవ్వచ్చు. అదేమిటి? మోహన్ కేసి తిరుగుతూ అన్నాడు. మీ చెల్లెలకి రికమెండేషన్ మీద ఉద్యోగం ఇష్టం ఉంటుందో ఉండదో. అయినా ఇందులో పనిగట్టుకుని చెప్పాల్సింది ఏముంది? మోహన్ ప్రభాకరం కేసి చూడకుండానే అన్నాడు. అప్పుడు మోహన్ని చాలా పరీక్షగా చూశాడు. మనిషి చాలా నలిగినట్టుగా కనబడ్డాడు. హుషారు పోయి హుందాతనం వచ్చినట్లు కనబడుతున్నాడు. అయినా ఈ మధ్య నువ్వు బాగా మారిపోయావు అన్నాడు మోహన్ని చూస్తూ. మోహన్ ఏమిటని ఆశ్చర్యంగా ఇటు తిరగలేదు. నీలో మార్పు రాదేం? నాలో మార్పు ఎప్పటికీ రాదు. నీలో మార్పు వచ్చిందా? నిదానంగా నడుస్తూనే అడిగాడు. నిన్ను ఏమన్నా నా మెడకే వేస్తున్నావేమిటి? అందుకే మారానన్నాను. నువ్వు ఇంటికి వచ్చి కనీసం టీ అయినా తాగి వెళ్ళాల్సిందే. ఇప్పుడా? అమ్మ గుడికి వెళ్ళాలి, త్వరగా రమ్మంది. నేను వెళ్ళడం ఆలస్యమైతే కనీసం రిక్షా కూడా ఎక్కదు. మా అమ్మ నడిచే వెళ్ళిపోతుంది. అందుకే 10 నిమిషాల ముందే నీ కోసం వచ్చాను అన్నాడు. మోహన్ వెళ్తూ తను చెప్పిన సంగతి మరోసారి గుర్తు చేశాడు. ప్రభాకరం ఇంటికొస్తూ మోహన్ గురించే ఆలోచించసాగాడు. మోహన్ ఎందుకు అలా ఉన్నాడో ఒక అంగీకారానికి రాలేకపోయాడు. నళిని గౌరీ విషయం అడిగింది. కొడుకుతో చెప్పకుండానే ఆవిడ అభిప్రాయం చెప్పే మనిషి కాదు. ఈ మధ్య రావడం తగ్గించడం, మనిషి నలిగిపోయినట్టు కనిపించడం. ప్రభాకరం కారు రమణమూర్తి పిలవడంతో తల తిప్పి చూశాడు. ఓ మీరా, ఇల్లు దొరికిందా? సెలవులోనే ఉన్నారా అని అడిగాడు. దొరికిందండి. అద్దె ఎక్కువ కాదనుకోండి. ఏరియా చెత్తగా ఉంది. ప్రస్తుతానికి ఇల్లంటూ దొరికింది కదా అని సంతోషించాను. రేపు శనివారం బయలుదేరి వెళ్ళి మా వాళ్ళని తీసుకొస్తాను అన్నాడు.
ఇద్దరు 10 నిమిషాలు మాట్లాడుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రభాకరం ఇంటికొస్తూ పళ్ళు స్వీటు తీసుకొచ్చాడు. ప్రభాకరం చెప్పిన వార్త వినగానే నీలవేణి ఎంత సంతోషించిందో గౌరీ అంత ఏడ్చింది. నళిని ఈ చిన్న కారణానికే స్వీట్లు పళ్ళు తీసుకొచ్చినందుకు విసుక్కుంది. మనలాంటి వాళ్ళకి అనుకున్నది అవడమే గొప్ప కారణం. నీల ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. అనుకోకుండా లక్కీగా దొరికింది. ఇది సంతోషం కాదు అంటూ అందరికీ తనే స్వీట్ ఇచ్చాడు. నీ బెంగ తీరిందా నీల? నవ్వుతూ అడిగాడు. నీలవేణి నవ్వి ఊరుకుంది. చెల్లెలి ముఖంలో ఈ ఊరు వచ్చిన ఇన్నాళ్ళకి సంతోషం చూశాడు ప్రభాకరం. మాటల్లో రమణమూర్తికి ఇల్లు దొరికిన విషయం కనిపించిన సంగతి చెప్పాడు. ప్రభాకరం అనుకున్నట్టు నీలవేణికి ఈ ఊరు వచ్చి ఇన్నాళ్ళైనా సంతోషంగా అనిపించింది. అన్నగారిని జీతం ఎంతని అడగలేదు. అయినా పర్వాలేదు. తను స్కూల్లో 50 రూపాయలకు కూడా చేయడానికి సిద్ధపడ్డది. అన్నయ్య వద్దనడంతో ఏమనుకుంటాడోనని మానివేసింది. అలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో లేదోనని చాలాసార్లు బాధపడింది. నీలవేణి ఆ రాత్రంతా చేయబోయే ఉద్యోగం గురించి ఆలోచించసాగింది. తనలాంటి వాళ్ళకి ఇలాంటి ఉద్యోగమే మంచిది. ఎంతైనా సరే తను ఒకరికి బరువు కాకుండా ఉంటే చాలు. అన్నయ్య ఒక్క రెక్క మీద ఎన్ని చేయగలడు అనుకుని మనసులో భగవంతుడికి నమస్కరించింది. నెల రోజులు గిర్రున తిరిగిపోయాయి. అప్పుడే నెల రోజులైందా అనిపించింది నీలవేణికి. ఓ రోజు జీతం తీసుకుని ఇంటికి వస్తూ బాబుకి బేబీకి బట్టలు స్వీట్స్ తీసుకొచ్చింది. సరిగ్గా అప్పుడే ప్రభాకరం వస్తున్నాడు. ఈ ఉద్యోగం దొరికాక చెల్లెలు ముఖంలో కళ చూసి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు మోహన్కి. నీలవేణి బాబుని పిలిచి బేబీకి కొత్త గౌను తొడిగింది. బాబుకి కూడా తొడిగి వెళ్ళి లాగు వేసుకురా అంది. వదిన గారిని పిలిచి పళ్ళు ఇవ్వబోతే ఇదేమిటి నాకెందుకు అంటూ చేతులు వెనక్కి పెట్టింది. ఈరోజు నా జీతం వచ్చింది వదిన అంటూ బలవంతంగా వదినగారి చేతిలో పెట్టింది. తర్వాత అన్నయ్య అంటూ జీతం అతని చేయిలో పెట్టి చేయి లాగి చేతిలో పెట్టింది. ఏమిటిది అంటూ అతను చెయ్యి వెనక్కి తీసుకునేలోగా నీలా పెట్టేసింది. ముందుగా చెప్తే అన్నగారు ఒప్పుకోడని నీలవేణికి తెలుసు. నీలా, నీకు ఉద్యోగం చూసింది నాకు సంపాదించి పెట్టమని కాదు, నువ్వు సంతోషంగా ఉంటావని. ఇవి నీ దగ్గరే దాచుకో అంటూ తిరిగి ఇయ్యబోయాడు. అంటే ఆ డబ్బులు ముట్టుకోకూడదా అన్నయ్య అంది. ఆడపిల్లకి పెట్టాలి కానీ తీసుకోకూడదు. మంచి చీరలు కొనుక్కో. నేను వేరు అని అనుకోలేదన్నయ్య, మనం అనుకున్నాను. నాన్న అత్తయ్య కొత్త గౌను తెచ్చింది సంబరంగా చూపించింది బేబీ. నాన్న నాకు కూడా అంటూ బాబు వచ్చాడు. జీతం అందుకోగానే ఇదా నువ్వు చేసిన పని? ఉద్యోగం దొరికాక నీకు పెద్దవాళ్ళంటే భయం పోయింది నీలా అన్నాడు. నీలవేణి నవ్వింది. తర్వాత అడిగింది, నా సెలెక్షన్ ఎలా ఉంది అన్నయ్య? బ్రహ్మాండంగా ఉంది అన్నాడు గౌను చూస్తూ. ఎంత అని అడిగాడు. 50 రూపాయలు. ముందు నువ్వు కొనుక్కోకుండా ఇంత ఖర్చు పెట్టి ఏం పని నీలా మందలింపుగా అన్నాడు. అసలు నీకు వదినకి కూడా బట్టలు తీసుకోవాలనుకున్నాను. నీకు భయపడే ఆ ప్రయత్నం మానేశాను అన్నయ్య. నా జీతం నేనే దాచుకోవాలంటే నాకు ఈ ఉద్యోగం వద్దు. ఉద్యోగం దొరికినప్పటి నుండి నాకు కాలక్షేపంగా ఉంది. ఇంట్లో బోరుగా ఉండమంటావో సంతోషంగా ఉద్యోగం చేయాలంటావో నీ ఇష్టం అంది. అన్నా చెల్లెళ్ళ మాటలు వినలేనట్లు నరిని దొడ్లోకి వెళ్ళిపోయింది. నీలవేణి అందరికీ స్వీట్ ఇచ్చింది. భర్త ఎదురుగా ఉండడంతో నళిని తప్పనిసరిగా తీసుకుంది. గౌరీ లోపలికెళ్ళి ఓ పక్కన పెట్టేసింది. నీలవేణికి చాలా సంతోషంగా అనిపించింది. ప్రభాకరం ఆ డబ్బు చెల్లెలి పేర వేరే పేయదలుచుకున్నాడు. నీలా తయారవ్వు, మోహన్ ఇంటికి వెళ్దాం అన్నాడు. ఎందుకన్నయ్య అంది. కస్తూరమ్మ గారు తీసుకురమ్మంది. మళ్ళీ వారం వరకు నాకు దొరకదు. అక్కడికి వెళ్ళడానికి పెద్దగా ఇష్టం అనిపించకపోయినా అన్న మాట కాదనలేక సరే అంది. నళిని, మీరు కూడా తయారవ్వండి, సరదాగా వెళ్ళొద్దాం అన్నాడు. నాకు పనుంది, మీరు వెళ్ళండి అంది. వంట వచ్చాక చేసుకోవచ్చు. అవును వదిన, వచ్చాక ఎంతసేపు చేస్తాం? నీలవేణి కూడా అంది. తనకి ఉద్యోగం దొరికితే ఇంట్లో గొడవలు తగ్గిపోతాయని, డబ్బు ఇబ్బందికే వదిన అలా చిరాక పడుతోందని అనుకున్న నీలవేణి తనకి ఉద్యోగం దొరికినా జీతం అన్నగారికే ఇచ్చినా ఇంకా ఆవిడలో చిరాకు ఎందుకుందో అర్థం కాలేదు. ఇక వదిన్ని ఎలా సంతోషపెట్టాలి? నాకు మధ్యాహ్నం నుండి అసలే తలనొప్పిగా ఉంది, మీరెళ్ళి రండి అనేసి లోపలికి వెళ్ళిపోయింది. గౌరీని అడిగితే రానంది. ఆఖరికి పిల్లలిద్దరినీ తీసుకొని బయలుదేరారు. అప్పుడు నీలవేణికి అనిపించింది, ఇదేమిటి
మోహన్ ఇంటికి అంటే గౌరీ సంబరంగా బయలుదేరేది. అడగకపోయినా ఇప్పుడు అడిగినా రారంటాదేం? ఆ రోజు తనని అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం తయారు అనగానే వదిన గౌరీని కూడా ఏమంది? అప్పుడు గుర్తుకొచ్చింది. మోహన్ వచ్చినా వదినగారు హడావిడి చేయకపోవడం, గౌరీ ఎగురుకుంటూ రాకపోవడం, కట్నాల దగ్గర కుదరలేదేమో అనుకుంది. కస్తూరమ్మ గారు కట్నానికి ఆశపడేలా కనబడలేదు. గౌరీ అన్నగారులు అసలు కట్నాలు ఇవ్వలేదేమో, అదే ఏదో జరిగి ఉంటుంది. లేకపోతే వదిన రాకపోయినా గౌరీ రాకుండా ఉండదు అనుకుంది. బేబీ కొత్త గౌను చూసుకుంటూ మురిసిపోతోంది. బేబీ తెల్లగా ఉంటుందని ఎర్ర గౌను తీసుకొచ్చింది. పిల్లలిద్దరూ కేరింతలు కొడుతుంటే నీలవేణికి చాలా సంతోషం అనిపించింది. బేబీ పుట్టినరోజుకి గజ్జలు కొనాలి అనుకుంది. వీళ్ళు వెళ్ళేసరికి మోహన్ ఇంట్లోనే ఉన్నాడు. ప్రభాకరాన్ని చూడగానే సుదినం, సుస్వాగతం అంటూ కుర్చీలోంచి లేచి నిలబడినవాడు వెలక నీలవేణి కూడా రావడం చూసి ఆగిపోయాడు. నీలవేణి రాకకి అతను నిజంగానే ఆశ్చర్యపోయాడు. ప్రభాకరం తన ఉద్యోగం ఇచ్చినట్టు చెప్పేసి ఉంటాడని, అందుకు ఏ కృతజ్ఞత లాంటిదో చెప్పడానికి వచ్చిందేమోనని అనుకున్నాడు. నీలవేణి అలాంటిది ఏం చేసినా తను అసలు భరించలేననుకున్నాడు. ఏం ఆగిపోయావు? ఇన్నాళ్ళకి గుర్తొచ్చామా? లాంటి మాటలు అనవు కదా? ప్రభాకరం నవ్వుతూ అన్నాడు. అలాంటి మాటలు నీకే వదిలేశాను అంటూ నీలవేణికేసి రెప్పపాటు కాలం చూస్తూ రండి అని అమ్మ ఎవరొచ్చారో చూడు అంటూ తల్లిని పిలిచాడు. బేబీని ఎత్తుకొని బాబు నెత్తి మీద ముద్దుగా కొట్టాడు. నల్లిగారు రాలేదేం అని అడిగాడు. ఆ అడగడం మర్యాదకి అడిగినట్టే ఉంది. వాళ్ళెవరూ రాకుండా నీలవేణి రావడం ఉద్యోగం తను ఇప్పించినట్టు తెలిసే వచ్చి ఉంటుందనుకున్నాడు. కస్తూరమ్మగారు వస్తూనే అప్పటికి మళ్ళీ ఇప్పుడు రావడంకి అంటూ అభిమానంగా నీలవేణి చెయ్యి పట్టుకుంది. మీ వదిన గౌరీ రాలేదేం అని అడిగింది. వదినకి తలనొప్పండి అంది. గౌరీని చేసుకోనన్నాక మళ్ళీ నళిని రాకపోవడంతో నళినికి కోపం వచ్చిందని ఆవిడ గ్రహించింది. మోహన్ ప్రభాకరం మాట్లాడుకుంటుంటే కస్తూరమ్మ గారు నీలవేణి మాట్లాడుకుంటున్నారు. మధ్యలో స్వీట్ ప్యాకెట్లు పళ్ళు ఇమ్మన్నట్టు చెల్లికి సానుగ్గా సైగ చేశాడు ప్రభాకరం. నీలవేణి బ్యాగ్లోంచి తీసి ఆవిడకి ఇచ్చింది. ఇవేమిటి? ఆవిడ తెల్లబోయింది. తను అనుకున్నదే అయింది అనుకుంటూ ప్రభాకరం కేసి అడిగాడు మోహన్. మోహన్ కనుబొమ్మలు చిరాగ్గా ముడిపడ్డాయి. కానీ ప్రభాకరం మోహన్ కేసి చూడలేదు. ఆవిడతో అంటున్నాడు, మా చెల్లెలకి ఉద్యోగం దొరికిందండి. మా ఆనందం మీతో కూడా పంచుకుందామని మీరు మా ఇంటికి రారు? అలాగా, చాలా సంతోషం. కానీ ఇంత అర్చకంగా ఉండి ఎలా ఉద్యోగం చేస్తుంది? మీ ఇంటికి రాకూడదని ఏం లేదు ప్రభాకరం. నడుము నొప్పి పట్టుకొని 10 నిమిషాలు సరిగ్గా కూర్చోలేను అంది. అందుకేగా మేము వస్తున్నాం. తనకి ఉద్యోగం చేయడంలోనే ఆనందం ఉంది. ఇప్పటి పిల్లలు చెప్పిన మాట వినరండి. మేము ఎలా వినేవాళ్ళం? జోక్ చేశాడు ప్రభాకరం. ఆ మాటకి తల్లితో పాటు మోహన్ నవ్వాడు. నీలవేణికి అసలు సంగతి ప్రభాకరం చెప్పలేదని నీలవేణిని చూస్తే అతనికి అర్థమైపోయింది. కానీ అది వరకు నీలవేణిలో స్తబ్దత పోయిందనిపించింది. అది వరకు ముభావంగా ఉండే ఆ ముఖంలో ఇప్పుడు తేటతనం చోటు చేసుకుంది అనుకున్నాడు. నీలవేణి అందరి అమ్మాయిల్లా కాదయ్యా. ఈ రోజుల్లో పిల్లలకి కుదురెక్కడుంది అంది. తర్వాత ఆవిడ లోపలికి వెళ్ళబోతుంటే మీరు కూర్చోండి, మేము ఇప్పుడే కాఫీ తీసుకొని వచ్చాము అన్నాడు. అంటే మా అమ్మ నాకు కాఫీ టీ టిఫిన్లు ఇవ్వట్లేదని మీ ఇంటి నుండి తీసుకొచ్చారా? మోహన్ అడిగాడు. ఏమిటి ఈ మధ్య ఒంటికాల మీద లేస్తున్నావు? ఆవిడ పెద్దావిడ. పెద్దవాళ్ళని చిన్న చిన్న పనులకి ఇబ్బంది పెట్టకూడదు అంటున్నాడు. అలా ఎప్పుడు అనుకోకు ప్రభాకరం. మీరు ఎవరొచ్చినా నాకు ఆప్తుల్ని చూసినట్టే అనిపిస్తుంది. కాఫీ పెట్టడం ఏం పెద్ద పని అంటూ ఆవిడ లోపలికి వెళ్ళింది. ఆవిడ కాఫీ చేసేసరికి నీలవేణి లోపలికి వెళ్ళి తనే కాఫీ కప్పులు తీసుకొచ్చింది. పెద్దావిడని ఆవిడని తిప్పితే ఏం బాగుంటుంది? మోహన్ ఈసారి చాలా ఆశ్చర్యపోయాడు. ఆవిడ అన్నిసార్లు తాగనడంతో పిల్లలకిచ్చి తను తీసుకుంది. తల్లిని చూసి గుర్తులేకపోయినా తల్లంటే నీలవేణికి ఎందుకంత గౌరవమో మోహన్కి అర్థం కాలేదు. పాపం, తండ్రి లేని పిల్ల. నళినికి నీలవేణి అంటే ఇష్టం ఉన్నట్టు లేదు. తల్లి మాటలు గుర్తుకొచ్చాయి. అమ్మ అభిమానంగా మాట్లాడుతుంది. అటువంటి అభిమానానికి దూరమైన నీలవేణి అమ్మ అభిమానం వరప్రసాదంలా అనిపించి ఉందనుకున్నాడు. రాత్రి 8 అవ్వడంతో ప్రభాకరం వెళ్దామని లేచాడు. నీలవేణి కస్తూరమ్మ గారికి చెప్పింది.
మోహన్తో మాట్లాడే అలవాటు లేదు. కానీ చెల్లెల్ని మోచేత్తో పొడిచాడు. మోహన్కి కూడా చెప్పమన్నట్టుగా. నీలవేణి తప్పనిసరిగా తల ఎత్తింది. అతను తన వైపు చూస్తుండడంతో చప్పున చూపులు మళ్ళించేసుకుంది. ఎప్పుడు గౌరీ కుతూహలంగా, వదినగారు హడావిడిగా, ఇదంతా ఇంకోలా అర్థం చేసుకున్న నీలవేణి మోహన్ ప్రవర్తనకి మొదటి నుండి అపార్థం చేసుకుంది.